ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానంలో గురు పౌర్ణమిని పురస్కరించుకుని ముత్యాల పల్లకి వాహనంలో స్వామివార్ల గ్రామోత్సవం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మేళ తాళాలు, విచిత్ర వేషధారణల మధ్య ఉత్సవం సాగింది. ఉత్సవానికి ఉపేంద్ర వర్మ కైంకర్యపరులుగా వ్యవహరించారు. దేవస్థాన ఏసీ అండ్ ఈవో సునీల్ కుమార్, ధర్మకర్తలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. శుక్రవారము గడియ దుగ్గిరాల మండలంలో ఆషాఢమాసం గురు పౌర్ణమి సందర్భంగా షిరిడీ సాయి మందిరాలు బుధవారం భక్తులతో కలకల్లాడాయి. రైలుపేట వంతెన సమీపంలో ఉన్న శ్రీ షిరిడీ సాయి, శ్రీ పర్తి సాయి మందిరంలో ప్రత్యేకంగా శాంతి హోమాలు జరిపారు. అదేవిధంగా రేవేంద్రపాడు, పేరకలపూడి, కేఆర్ కొండూరు గ్రామాల్లో ఉన్న సాయి మందిరాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు సాయి భజనల మధ్య కన్నుల పండుగగా ఉత్సాహాన్ని తలపించాయి. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడారు. దుగ్గిరాల ఒక గ్రామంలో వేంచేసి ఉన్న పర్తి సాయి, షిరిడీ సాయి ధ్యాన మందిరంలో గత ఒక 25 సంవత్సరాల క్రితం ఈ మందిరం స్థాపింపబడింది. అప్పటి నుంచి క్రమానుగతంగా ప్రతి సంవత్సరం ఈ గురు పౌర్ణమి ఉత్సవం జరుగుతున్నాయి. ఈ గురు పౌర్ణమి ఉత్సవాల్లో గురు పౌర్ణమి గురించి మనకు స్వామి వ్యాస మహర్షి చెప్పిందనే కూడా మనం ఆనవాయితీగా మన బాబావారి ఈ పూజలు చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఉదయం ఇక్కడ అభిషేకాలు, తర్వాత హోమాలు, తర్వాత ఇక భక్తులకి ఈ గ్రామంలో ఉన్న అందరు భక్తులకు కూడా 3000 మందికి అన్నదాన ఉంటుంది. ఆ రకంగా ప్రతి సంవత్సరం ఈ సత్యసాయి భక్తులు, షిరిడీ సాయి భక్తులు కలిసి ఈ గ్రామంలో ఈ ఉత్సవాన్ని బాగా జరుపుకుంటూ ఉన్నారు. ఆ సందర్భంగా ఈ రోజు కూడా మరలా అదే ఆనవాయితీ ప్రకారం ఈ పౌర్ణమిని జరుపుకుంటూ ఈ రకంగా హోమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఉదయం ఏమో అభిషేకాలు జరిగిపోయినాయి. ఈ అయిపోయిన తర్వాత అన్న సంతర్పణ భారీగా ఉంటుంది. రాత్రికి మరలా ఉయ్యాల సేవ, భజనలు ఉంటాయి. ఆ రకంగా ఈ ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఆనవాయితీగా వస్తూ ఉంది. తుళ్లూరు శ్రీ షిరిడీ సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ సాయిబాబాకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వివరాలను పూజారి సిటీ న్యూస్ కు తెలిపారు. మన తుళ్లూరు గ్రామంలో వేంచేసి ఉన్న భగవాన్ శ్రీ షిరిడీ సాయిబాబా వారి దివ్య మందిరంలో ఈరోజు గురు పౌర్ణమి పండుగ సందర్భంగా బాబావారికి కాకడహారతి, పంచామృత, ఫల, చందన అభిషేకములు మరియు బాబావారికి ఈరోజు గంధముతో ప్రత్యేకంగా అలంకరణ జరుగుతుంది. భక్త మహాశయులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి దయను, ప్రేమను పొంది స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా మనవి. మందడం శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా భక్తులు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివరాలను ఆలయ పూజారి సిటీ న్యూస్ కు తెలిపారు. భక్త మహాశయులకు విజ్ఞప్తి. ఈరోజు మందడం గ్రామంలో వేంచేసి ఉన్న దత్తసాయి పాదుకా క్షేత్రంలో గురు పౌర్ణమి వేడుకలు జరుగుతున్నాయి. ఉదయం 5 గంటలకి హారతి, ఆ తర్వాత 11 ద్రవ్యాలతో జ్యూసులతో అభిషేకం, ఆ తర్వాత అష్టోత్తరం శతనామావళి, ఆ తర్వాత 9:30 నుంచి భరతనాట్య కార్యక్రమం బిగినైంది. 12:30కి అన్న సందర్భ కార్యక్రమం బిగినవుతుంది. అందరూ భక్తులు ఇచ్చేసి సగౌరవంగా శుభ్రంగా
అన్నప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. జై హింద్. తాళ్ళాయిపాలెం శ్రీ శైవ క్షేత్రంలో గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ శైవ క్షేత్ర పీఠాధిపతి శివస్వామిని ఆలయ పూజారులు భక్తులు ఎక్కువ సంఖ్యలో హాజరై శివస్వామికి పాద పూజ చేస్తూ పూలమాలతో సన్మానించారు. ఆత్మకూరు బైపాస్ రోడ్డు శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం భక్తులు శ్రీ సాయినాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున కాగడ హారతితో పూజలు ప్రారంభమయ్యాయి. బాబావారికి పంచామృతాభిషేకం, పంచహారతులు, గురుపూజ మహోత్సవము, సామూహిక లక్ష పుష్పార్చన, సాయినామ సంకీర్తన పూజలు జరిగాయి. అనంతరం మందిరం వ్యవస్థాపకురాలు కొడవల లక్ష్మీకుమారి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మందిరం చైర్మన్ కొడవల సంజీవ కుమార్, నీలిమ దంపతులు, వైస్ చైర్మన్ కొడవల నవీన్ కుమార్, శ్రీలత దంపతులు, భక్త బృందం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. 5:15కి హారతి అయిందండి. 6 లక్ష తర్వాత హారతి అయ్యాక అభిషేకం ఉందండి. తర్వాత విఘ్నేశ్వరుడి పూజ, తర్వాత అమ్మవారికి శ్రీచక్రానికి పూజ ఉంది. బాబా గారికి పూజలు చేసాము మామూలుగానే. తర్వాత ఇది లక్ష పుష్పార్చన కూడా చేసామండి. అన్నదానం జరుగుతుంది. 5,000 మంది ఎంతమంది అన్నా రాని, వండినట్టు పెడతాం. అది ఎంతమంది అనేది లేదు. పెదవిండ్లపూడి పరిధిలోని రేవేంద్రపాడు సెంటర్, చైతన్య నగర్లోని జ్ఞానసాయి అభయ ఆంజనేయ స్వామివార్ల మందిరంలో గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం శ్రీ షిరిడి సాయిబాబా వారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం కాకడ హారతితో పూజలు ప్రారంభమయ్యాయి. భక్తులు అధిక సంఖ్యలో హాజరై బాబా వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవి తదితర ప్రముఖులు బాబా వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో మందిరం కమిటీ ప్రతినిధులు సైకం శివయ్య, పురేటి యేసుబాబు, చిటిబొమ్మ వెంకట్రామయ్య, కంచర్ల సుబ్బారావు, నాగల్ల వెంకట్రావు, భావన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. రేవేంద్రపాడు కాలవగట్టు మీద ఉన్న జ్ఞానసాయి మందిరంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గురు పౌర్ణమిని అత్యంత వైభవంగా శాస్త్రోక్తంగా ఇక్కడ ఉన్న కమిటీ నిర్వహిస్తూ మరి వేలాది మంది భక్తులకి స్వామివారి అన్న ప్రసాదాన్ని కూడా ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ప్రజలందరూ ఈ గురు పౌర్ణమి యొక్క విశిష్టతను తెలుసుకోవాలి. జన్మనిచ్చినది తల్లిదండ్రులు అయితే మన జీవితాన్ని అత్యున్నతమైన స్థాయిలో సత్ప్రవర్తనగా, విద్యావంతులుగా ఉన్నత స్థాయిలో నిలపటానికి గురువుల పాత్ర భారతదేశంలో ఎంత విలువైందో మనందరికీ తెలిసింది. అటువంటి గురువులని పూజిస్తూ, సేవిస్తూ, గౌరవిస్తూ మీ జీవితాన్ని అత్యున్నత స్థానంలో ఉంచుకోవాల్సిన బాధ్యత విద్యార్థులది, ప్రజలందరిది. ఆ సందర్భంగా ఈ గురు పౌర్ణమి మరి అన్ని చోట్ల వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని ఆయన కృపకు పాత్రలు అవటం చాలా సంతోషం. రేవేంద్రపాడులో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చిన కమిటీ పెద్దలందరికీ మరొకసారి ప్రజలందరికీ హృదయపూర్వకమైన గురు పౌర్ణమి శుభాకాంక్షలు. సందర్భంగా జరిగేటువంటి ఈ మన తెలుగు రాష్ట్రాలన్నింటిలో జరిగే ఈ సాయి మందిరాల్లో ఉండేటువంటి ఈ కార్యక్రమానికి భక్తులందరూ 50 మంది వచ్చి వారి యొక్క భక్తిభావాన్ని తెలుపుకోవాల్సిందిగా కూడా అందరినీ కోరుతున్నాం. అట్లాగే పెదవడ్లపూడి, చైతన్య నగరు, రేవేంద్రపాడు సెంటర్లో ఉన్నటువంటి జ్ఞానసాయి మందిరము, అభయ ఆంజనేయ స్వామివార్లు గత 11 సంవత్సరాలుగా మేము నిర్వర్తిస్తూ ఉన్నాము. ప్రతి సంవత్సరం ఎంతో కొంతమంది మాకు ఎక్కువగా భక్తులు కనిపిస్తున్నారు. కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మీ అందరికీ తెలియజేయడానికి వచ్చేటువంటి ఈ సిటీ కేబుల్ వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ భక్తులందరూ కూడా వచ్చి తీర్థ ప్రసాదాలు ఇవన్నీ తీసుకుని వెళ్ళవలసిందిగా మా కమిటీ తరఫున కోరుచున్నాం.
పెదవెడ్లపూడి భగవాన్ శ్రీ సత్యశిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం శ్రీ సాయినాథునికి భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాబావారికి తెల్లవారుజామున కాకడ హారతితో పూజలు ప్రారంభమయ్యాయి. పెదవెడ్లపూడి, మంగళగిరి పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై బాబావారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మందిరం చైర్మన్ పాతూరి నాగభూషణం, సుధారాణి దంపతులు, కార్యదర్శి పాతూరి శ్రీనివాసరావు, రాధికా దంపతులు, భక్త బృందం ప్రతినిధులు అన్నే శరద్, గడ్డిపాటి సాంబశివరావు, చల్లపల్లి కిరణ్, ఏళ్ల ప్రవీణ్, నెప్పల్లి ప్రసాద్, మన్నవ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. గురు పౌర్ణిమ అనే దాన్ని మనం వ్యాస పౌర్ణమిని గురు పౌర్ణమిగా చేసుకుంటున్నాం. వ్యాస మహర్షి జన్మదినమే మనం గురు పౌర్ణమిగా చేసుకుంటున్నాం. ఆయనని తలుచుకున్నా చాలు మనకి విద్యాబుద్ధులు అన్నీ వస్తాయని. వ్యాసుడు అన్ని పురాణాలు రచించి, ఉపనిషత్తులు రచించి సామాన్య మానవులకి జ్ఞానాన్ని దగ్గరగా అందజేసే విధానంలో ఎంతో కృషి చేసిన మహానుభావుడు. ఇవాళకి మనం ఆయన రాసిన ఏది తీసుకొని ఉదాహరణగా తీసుకున్నా మనకి వాల్మీకి రామాయణం ఎట్టాగో వ్యాసుడి భాగవతం అలా మనకి జీవితానికి ఆదర్శంగా నిలవటానికి మనం తీసుకోవాల్సిన గ్రంథాలు. మరి వ్యాస పౌర్ణమిని పరంపరగా గురు పౌర్ణమిగా చేసుకుంటున్నాం. ఇవాళ మరి బాబా గారికి కూడా ఇవాళ మనం గురు పౌర్ణమిలో బాబాని గురువుగా, సద్గురువుగా మనం నిర్ణయించుకున్నాం. కాబట్టి ఆయన చెప్పిన మాటలు ఆచరణలో పెట్టి ఆయన అనుగ్రహాన్ని పాత్రలు కావాలి. మరి వాళ్ళ వడ్లపూడిలో సత్యశిరిడి సాయిబాబా గుడి అందు ఒక 10,000 మంది వరకు అన్నదానం ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి పొద్దున్న నుంచి అందరూ చక్కగా భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకొని బాబా అనుగ్రహం పొంది ప్రసాదం తీసుకొని బాబా బ్లెస్సింగ్స్తో మళ్ళీ తిరిగి రావాలని కోరుకొని వెళ్తున్నారండి. మరి అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి బాబా బ్లెస్సింగ్స్, ఆ వ్యాసుడి పరిపూర్ణమైన ఆశీర్వాదం అందరికి కలగాలని కోరుకుంటున్నాం. ఓం సాయిరామ్. ఈరోజు గురుపౌర్ణమి సందర్భంగా శ్రీ భగవాన్ శ్రీ సత్యశిరిడి మందిరం నందు గురుపూజుకొని పొద్దున్నే మార్నింగ్ 5:00కి హారతి మొదలుకొని అభిషేకము, బెల్లపత్రాలతో సహస్రనామ అర్చన ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడను అన్నదానం 9 గంటల నుంచి మొదలైనది. దాని సందర్భంగా అన్నదానం కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈరోజు సుమారుగా ఒక 10,000 అనుకుంటున్నాం, కొంతమందికి అవుతారని. ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులకి బాబా గారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ టీడీపీ ప్రాతూరు గ్రామ పార్టీ అధ్యక్షులు అరవపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి సందర్భంగా గుండెమెడ సాయిబాబా గుడిలో 500 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోగంటి ప్రసాద్, పాటిబండ్ల వీరయ్య, పాటిబండ్ల రాము, పాటిబండ్ల సత్యనారాయణ, మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. గుండెమెడ సాయిబాబా గుడిలో ఒక 500 మంది భోజనాలు ఏర్పాటు చేసినాను. భక్తులు ఎక్కువ వచ్చినందువల్ల ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా మేము రెడీ చేసేప్పటికప్పుడు ఆయనకు అన్నదానం అందించడానికి సిద్ధమై ఉన్నాం. దేవుడు ఆశీస్సులు ఎప్పుడు లోకేష్ గారి మీద ఉండాలని, అట్లాగే చంద్రబాబు నాయుడు గారి మీద ఉండాలని, పవన్ కళ్యాణ్ మీద కూడా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం బాగా జరిగినందుకు ఆనందపడుతూ సాయిబాబా కృప అందరి మీద కలగాలని, ప్రజలందరి మీద ఉండాలని మనసా వాచాన్ని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాం.